ఇదివరకు మామూలుగా అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ పరిస్థితి చూసి అలా ఏదైనా తర్వాత ఆలోచించి చేయడం జరిగింది. కానీ ఈవిడ విషయంలో మరి ఎందుకో దేవుడి పైన ఈవిడకేదో హెల్ప్ చేయాలని అన్నాడో ఏమో తెలీదు. ఈవిడ ఫోను ద్వారా మాట్లాడిన మాటలకే ఎందుకో పని వెంటనే కూడా చేసేయాలనిపించింది. నాకు వంటలు బాగా వచ్చు. నేను టేస్టీగా వంటలు చేస్తాను. కానీ నాకు బండి పెట్టుకునే స్తోమత లేదండి. ప్రెజెంట్ ఇంట్లో పరిస్థితి మా హస్బెండ్‌కి ఒంట్లో బాగోదు. ఇదివరకు సెక్యూరిటీ గార్డ్‌గా చేసేవారు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి బాగాలేక ఇంట్లోనే ఉన్నారు. బాబు ఒక్కడే ఏదో కొంచెం ఎళ్ళిన రోజు ఏవో కొంచెం డబ్బులు తెస్తే ఇల్లు గడుస్తుంది. నాకేదైనా సాయం చేసి పెట్టమ్మా అని అడగగానే నేను ఎందుకో మరి ఆ రోజు వాతావరణం బావుందేమో, ఈవిడకి అనుకూలంగా ఉందేమో నేను కూడా వెంటనే నో చెప్పకుండా ఆవిడని కనీసం ఫోటో కూడా ఈ రోజు వరకు చూడలే. లైవ్‌లో డైరెక్ట్‌గా ఇలానే నేను చూశాననమాట. ఇప్పుడు చూడటం. సో, వెంటనే ఆవిడకి భగవంతుడు అనుగ్రహం వెంటనే ఓకే అయిపోయింది. నాకు ఫోను చేసిన వితిన్ 1 మంత్ లోపే ఈవిడకి ఓపెనింగ్ కూడా అయిపోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా భర్త ఏమో అనారోగ్యంతో ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగం చేయట్లేదు. అలాగే నేను కూడా ఏది దిక్కుతోచని పరిస్థితులు, ఆర్థిక సహాయం లేక నేను ఏ పని చేయాలో అర్థం కాక ఉన్నాను. అలాగే నా బిడ్డ కూడా అటు ఇటు కాని పరిస్థితుల వయసులో ఉన్నాడు కాబట్టి ఆ బిడ్డ కూడా సరైన జీవనోపాధి లేక అందరం కలిసి చాలా బాధలు పడుతున్నాము. ఈ బాధల నుండి నాకు విముక్తి కావాలమ్మా, నాకు ఒక ఆధారం కావాలి అని నేను అడిగినప్పుడు శ్రీదేవి మేడం గారు సరేనమ్మా, నీకు జీవనోపాధికి నేను ఒక టిఫిన్ బండి తయారు చేసిస్తాను, దాని మీద నువ్వు జీవనోపాధిని చేసుకో, సంతోషంగా ఉండండి అని చెప్పి నాకు ఇంతటి సహాయం చేశారు. మరి ఇంతటి గొప్ప వరాన్ని నాకు ఇచ్చారు. ఈ యొక్క వరము నేను నా జీవితంలో నేను మర్చిపోలేనిది, గుర్తుపెట్టుకుంటాను. అయితే శ్రీదేవి మేడం గారు ఈరోజు మా ఇంటికి విచ్చేసి ఆమె గారే స్వయంగా ఆ టిఫిన్ బండిని ఓపెన్ చేశారు. మా చుట్టుపక్కల ఇరుగు పొరుగు వారందరినీ కూడా పిలిచారు. ప్రేమగా మాట్లాడుతున్నారు. అసలు ఆమె ఒక మేడం గారుగా లాగా కాకుండా ఒక కుటుంబ సభ్యురాల్లాగా అందరితో కలిసిపోయి ఎంతో సంతోషంగా ఒక గొప్ప నేనేమనుకున్నానంటే ఆ మేడం గారు కదా, ఆ మేడం గారు వస్తారు అని ఎంతో హడావిడిగా అనుకున్నాను. కానీ వచ్చి నా మనసు అంతా చల్లబరిచారు. అసలు నాకు ఇప్పుడు ఏ బాధ లేదు. నా బిడ్డ, నా ఆత్మీయులు నా ఇంటికి వస్తే ఎంత ఉందో అలాగే అనిపించింది నాకు. ఇప్పుడు వరకు కూడా ఆ మేడం గారు ఫోన్లో మాట్లాడటం తప్ప నన్ను చూడలేదు. నేను కూడా ఆ మేడం గారిని చూడలేదు. అయినా సరే నా కుటుంబ పరిస్థితి వివరాలు కనుక్కొని నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చి 20 రోజుల్లో ఈ బండిని తయారు చేయించి నా చేతుల్లో పెట్టారు. అసలు నేను ఇది అనుకోని మలుపు నా జీవితంలో నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ మేడం గారికి ఏ విధమైన ఇబ్బందిని కలిగించకుండా నా కుటుంబాన్ని నేను నడిపించుకుంటూ సంతోషంగా జీవించడానికి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. నేను సర్వదా కృతజ్ఞురాలు. నా పరిస్థితి బాగోకపోతే శ్రీదేవి మేడం గారు మా మిసెస్కి ఈ హెల్ప్ చేశారు. బండి ఇచ్చి హెల్ప్ చేశారు. ఆ మేడం గారికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియట్లేదు. శ్రీదేవి మేడం గారికి మెనీ థ్యాంక్స్. ఈ టిఫిన్ బండిని ఈరోజు ఓపెన్ చేశారు. రేపటి నుండి కూడా దాని మీదే నేను నా జీవనాధారం కొనసాగించుకోవాలని నేను ఆశపడుతున్నాను. దానివలన సత్ఫలితాలు రావాలని నేను కోరుకుంటున్నాను. టిఫిన్ బండి అడిగారు, బ్రతుకు తెరువు కోసం అడిగారు అనమాట. ఆవిడకి నాకు డబ్బులు సాయం చేయండి, లేకపోతే నాకు ఏదైనా వచ్చి ఇచ్చేసి వెళ్ళిపోండి అని కూడా అడగలేదు. నేను బ్రతుకుతాను తల్లి, నాకు చిన్న ఆధారం ఏదైనా బండి చూపించండి అంటే
వెంటనే నాకు ఆ ఏర్పాట్లన్నీ త్వరగా చేయడం జరిగింది. ఈరోజు ఓపెనింగ్ కూడా జరిగింది. బయట వర్షం వస్తుందండి. కాకపోతే ఇంకా మేము చక్కగా బయటే ఉండి హ్యాపీగా తింటూ మాట్లాడుకుందాం అనుకున్నాం, కానీ వర్షం అనుకూలించలేదు. ఇది వర్షాకాలం కాబట్టి. ఎనీహో బండి అయితే చాలా చక్కగా నీట్గా నేను అనుకున్నట్టుగానే నీట్గా తయారు చేశారు. 20,000 రూపాయలు అయిందండి. సో నువ్వు అడిగిన వెంటనే నేను మాట నిలబెట్టుకున్నాను. మరి దాన్ని నువ్వు ఎలా అంటే, నేను బాగున్నాను మేడం, ఈరోజు టిఫిన్ బండి మీద నేను బ్రతుకుతున్నాను, మా ఆయనకి ఆరోగ్యం బాగోపోతే ఈ వచ్చిన డబ్బులతోనే మా ఆయనకి నేను బాగు చేయించుకుంటున్నాను, ఇలా నువ్వు చెప్పాలి. ఏ రోజు బద్దకించకుండా మీరు కూడా సహకరించండి. ఓకేనా? సరే అయితే మరి నేను వెళ్ళరానా? అందరూ టిఫిన్ తిన్నారు కదా అందరూ? ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. నమస్తే. బాయ్ 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 బాయ్. నాకు ఇంతటి సహాయం చేసిన శ్రీదేవి గారికి, ఆమెకు సంపూర్ణమైన ఆయుష్ని, ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని ఆ దేవుణ్ణి నేను సర్వదా కోరుకుంటున్నాను. ఆవిడ గారు బాగుంటే మాలాంటి కుటుంబాలన్నీ కూడా చల్లగా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. ఆమె ఎప్పుడూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను.